అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, గొడవలు అనేవి కామన్ భార్యాభర్తల మధ్య. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు కామన్ అన్నది బాగా ప్రచారం చేశారు. యాక్చువల్గా కామన్ కాదు, ఉండకూడదు. మ్యారేజ్ కు ముందున్నంత ప్రేమ మ్యారేజ్ తర్వాత ఎందుకు ఉండదు? ఎందుకు గొడవలు వస్తాయి? మేల్ అండ్ ఫీమేల్ ఒక కుటుంబంగా ఫ్యామిలీగా మారిన వెంటనే యువర్ మ్యాస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ కంబైన్ అవుతుంటాయి. ఇట్స్ అన్ ఇన్ఫినిటీ మ్యాటర్. ఎప్పుడైతే అబ్బాయిలు ఫెమినైన్గా బిహేవ్ చేయాలని అమ్మాయిలు అనుకుంటారు, అమ్మాయిలు మ్యాస్కులైన్గా బిహేవ్ చేయాలనుకుంటారు, గొడవలు వస్తాయి. ఎక్కువగా వినబడే మాట, నిన్ను అనవసరంగా చేసుకున్నాను. ఎంత తప్పంటే ఒక మనిషిని అసలు డిస్మాంటిల్ చేసేయాలి, ఒక నాశనం చేశారంటే నువ్వెందుకు వచ్చావురా నా లైఫ్లోకి అనడం. ఇప్పుడంతా ఇదే జరుగుతుంది. పెళ్ళంటే భయపడేలాగే జరుగుతుంది కదా. ఇట్స్ ఆల్వేస్ దట్ బ్యూటీ ఎప్పుడు వస్తుందంటే న్యాచురల్గా ఫ్లో అయినప్పుడు వస్తుంది. సాఫ్ట్గా చెప్పుకుంటే గొడవలు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్స్ అనేవి ఫిజికల్, ఎమోషనల్, స్పిరిచువల్ 3 లెవెల్స్లోనూ ఉంటాయి. దీనికి ఈగో కూడా ఒక కారణం కావచ్చు కదా. ఏ రిలేషన్షిప్ అయినా అవతల వ్యక్తికి ఈగో వస్తే ఏంటి పరిస్థితి అని తెలుసుకుని మాట్లాడాలి. ఈ స్వార్థం అనేది ఎందుకు వస్తుంది సార్ భార్యాభర్తల మధ్యలో? నీది నాది అనే స్వార్థం. ఇంకా నీది నాదిలో ఉన్నారు కాబట్టి. రిలేషన్షిప్ నిలబడాలి అంటే ఈగో మీద మాట్లాడకూడదు. నమస్తే సార్. నమస్తే స్వామి, శరణమయ్యప్ప. సార్, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, గొడవలు అనేవి కామన్ భార్యాభర్తల మధ్య. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్కు ముందున్నంత ప్రేమ మ్యారేజ్ తర్వాత ఎందుకు ఉండదు? ఎందుకు గొడవలు వస్తాయి? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో ఫస్ట్ ఒక్క పాయింట్ కరెక్ట్ చేస్తా. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు కామన్ అన్నది బాగా ప్రచారం చేస్తారు. యాక్చువల్గా కామన్ కాదు, ఉండకూడదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే గొడవలు ఉండకూడదు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వగానే ఒక యూనిట్, వాళ్ళిద్దరూ ఒకటిగా అయిపోయడమే వైఫ్ అండ్ హస్బెండ్. ఈ విషయం బ్రెయిన్కి బాగా ఎక్కించుకోవాలి. దట్ ఒక్కసారి మేమిద్దరము వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయాక ఇంకా డిసగ్రీమెంట్స్ వాటిలో ఎక్కువసేపు గడపకూడదు అనేది ఫస్ట్. సో కమింగ్ టు యువర్ పాయింట్, వైఫ్ అండ్ హస్బెండ్ ముందు లవర్స్గా ఉన్నప్పుడేమో మనకి ఇంకా దూరం ఉంటుంది. ఇంప్రెస్ చేయాలి ఆర్ నన్ను నేను మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే ఒక దాంట్లో ఉంటారు. ఒకసారి మ్యారేజ్ అయిపోయాక ఇంకా షీ ఈజ్ మైన్ ఆర్ హీ ఈజ్ మైన్ అని అనుకున్న తర్వాత దే ఫీల్ లైక్ ఒకసారి మేమిద్దరం కలిసిపోయాము కాబట్టి, ఒక ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇద్దరి యొక్క లోపాలు తెలుస్తాయి. ఇద్దరు అప్పటిదాకా ఏవైతే వాళ్ళు ఊహించుకుంటారో, ఇమాజిన్ చేసుకుంటారో అది రియల్ లైఫ్లోకి రావట్లేదు అన్న విషయం తెలుస్తుంది. ఇది సూపర్ఫిషియల్ ఆన్సర్ అయితే నేను చాలా లేయర్లుగా చెప్తాను ఈ ఆన్సర్, జాగ్రత్తగా వినండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్స్ అనేవి ఫిజికల్, ఎమోషనల్, స్పిరిచువల్ 3 లెవెల్స్లోనూ ఉంటాయి. ఫిజికల్ రిలేషన్షిప్లో అందంగా కనిపించాలి, బాగుండాలి, ఇద్దరము కలిసి బాగుండాలి, ఒకళ్ళొకళ్ళు కలిసి మాట్లాడుకోవాలి, ఇలా ఉంటే ఎమోషనల్ లెవెల్లో ఎప్పుడైనా ఎమోషన్స్ అనేవి ఒక సపోర్ట్ కోరుకుంటాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎమోషనల్ అండర్స్టాండింగ్ లేకపోతే, ఎమోషనల్ డీరేంజ్మెంట్ అవుతుంటే ఆ రిలేషన్షిప్ ఇంకా ఘోరంగా మారిపోతుంటుంది. ఫిజికల్గా వాళ్ళు కలిసి ఉండకపోవడము, ఒక చోట ఉండకపోవడము, మాట్లాడుతుండడం సరిగ్గా ఉండకపోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఎమోషనల్గా నా ఫీలింగ్ నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఆర్ నీ ఫీలింగ్ నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడే దూరం అయిపోతుంది. సో ప్రతి గొడవకి కారణం, ఎవరైనా గొడవ పడుతుంటే ఈరోజు కూర్చుని ఆలోచించుకోవాలి దట్ ఎక్కడో వాళ్ళ ఎమోషన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నా ఎమోషన్ వాళ్ళకి అర్థం కావట్లేదు అనే దగ్గర పట్టుకోవాలి. సో ఎవరైనా సరే గొడవ పడుతుంటే దిస్ ఇస్ నాట్ కామన్, గొడవ పడ్డం కామన్ కాదు, ఎక్కడో మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లోపం జరుగుతోంది. ఇది సాల్వ్ చేసుకోవాలనుకున్న ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాల్సిన విషయం. దీనికి ఈగో కూడా ఒక కారణం కావచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, ఈగోనే కారణం. సో ఎప్పుడు ఈ గొడవ అవుతున్నప్పుడు ఈగో మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా నువ్వు అలా చెయ్యలేదా, నీకు ఆ మాత్రం తెలీదా, నీకు నన్ను అర్థం చేసుకోలేదా అంటే వాళ్ళు ఈగో మీద దెబ్బ కొట్టినట్టు. సో రిలేషన్షిప్ నిలబడాలి అంటే ఈగో మీద మాట్లాడకూడదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ, వాళ్ళు గొడవ పడ్డారు, పెద్ద మనుషులు వచ్చి చెప్పారు,
దట్ ఈ రోజు నుంచి మండే ట్యూస్డే వెన్స్డే నువ్వు ఇంటి పని చేస్తావు, థర్స్డే ఫ్రైడే సాటర్డే నువ్వు ఇంట్లో పనులు చేస్తావు అని పెద్ద మనుషులు కూర్చుని ఇది అని ఆజ్ఞ పంపించారన్నమాట. ఓకే అని అనుకున్నారు. ఇంకా థర్స్డే వచ్చాక అతని హస్బెండ్ రోల్ వచ్చింది, చేయాల్సిన గిన్నెలు సర్దడము, సామాన్లు తీయడం. హస్బెండ్ ఇది ఎక్కడ పెట్టాలి అని అడిగాడు. అడిగేసరికి ఒకసారి చెప్పింది, 2 సార్లు చెప్పింది. ఈ స్పూన్ ఎక్కడ పెట్టాలి, గరిట ఎక్కడ పెట్టాలి అన్నీ అడిగేసరికి, చూసావా 5 ఏళ్ల నుంచి నువ్వు ఇంట్లో ఉంటున్నావు, నీకు గిన్నెలు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు, నేను చెప్పింది కరెక్ట్, నీకు అసలు ఏమీ తెలియదు, బాధ్యత లేదని తిట్టడం మళ్ళీ స్టార్ట్. సో పాయింట్ ఏంటంటే ఇద్దరికీ మాట్లాడుకునే స్పేస్ వచ్చినప్పుడు ఇద్దరూ అకామిడేట్ అయ్యి, ఓకే నీకు అది తెలిసి ఉండకపోవచ్చు నేను చెప్తాను అని తను, నాకు ఇది ఇప్పుడు తెలియలేదు బట్ నెక్స్ట్ టైం నుంచి మాత్రం నేను తెలుసుకుంటాను అని తను, ఇద్దరు కూడా ఆ పాయింట్కి రావాలి. సాఫ్ట్గా చెప్పుకుంటే గొడవలు, సాఫ్ట్గా ఇగోని ఆ మాత్రం కూడా తెలీదా నీకు అనేకంటే ఈసారి చెప్తున్నాను నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకో అనేటట్టుగా వస్తే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. నీకు ఆ మాత్రం కూడా, నేను అబ్బాయి సైడ్ నుంచి కూడా చెప్తాను. అబ్బాయి సైడ్లో చూసావా నువ్వు ఈ మాత్రం కూడా చేయలేవు, నిన్ను ఎలా తెచ్చుకున్నానో నా కర్మకి అనేటట్టుగా ఇగో మీద కొడతారు. సో డు నాట్ టాక్ విత్ ఇగో. ఇగోతో మాట్లాడడం కాదు, వాళ్ళ ఇగో కూడా వింటూ ఉంటుంది అని తెలుసుకోవాలి. ఏ రిలేషన్షిప్ అయినా అవతల వ్యక్తికి ఇగో వస్తే ఏంటి పరిస్థితి అని తెలుసుకుని మాట్లాడాలి. ఎక్కువగా వినబడే మాట నిన్ను అనవసరంగా చేసుకున్నాను, చాలా తప్పు కదా అది. ఎంత తప్పు అంటే ఒక మనిషిని అసలు డిస్మాంటిల్ చేసేయాలి, ఒక నాశనం చేసేయాలంటే నువ్వు ఎందుకు వచ్చావురా నా లైఫ్లోకి అనడం, దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. అదొక మాట. డైవర్స్ ఇచ్చేస్తాను అని బెదిరించడం ఒక మాట. తర్వాత నువ్వు ఎందుకు పనికిరావు అనే మాట ఎప్పుడూ రిలేషన్షిప్లోకి తీసుకురావద్దు. అల్టిమేట్లీ ఇంట్లో నటించే స్థితికి రాకూడదు. ఇంట్లో ప్రేమ నటించే స్థితికి, బాధ్యతలు నటించే స్థితికి ఎవ్వరూ రాకూడదు. నేను ఎంతోమందిని చూశాను, గొడవలు కావడానికి ముఖ్యమైన వాటి ఫస్ట్లో ఇగోని కొట్టడం, రెండోది ఎప్పటివో విషయాలు తెస్తారు. స్ట్రైట్గా మాట్లాడడం వచ్చిన రోజున గొడవలు ఉండవు. ఈరోజు జరిగిన విషయం ఏంటి అంతే. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో తీసుకొస్తారు మాట, ఇది ఇప్పుడు ఆ రోజు కూడా అలాగే చేసావు, అప్పుడు నాకు ఎంత బాధ వేసిందో తెలుసా, అప్పుడెప్పుడో వన్స్ అపాన్ ఎ టైం ఆ అప్పుడెప్పుడో మాటలని ముళ్ళ కిరీటములాగా మెడలో వేసుకుని ఇలా తల మీద పెట్టుకుని తిరిగినన్ని రోజులు బాధే. ఓకే, పాస్ట్ అనేది వదిలేయాలి. పాస్ట్ ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచి. వదలలేకపోతే ఆ పాస్ట్ సెషన్ ఒక సెషన్ పెట్టుకుని మాట్లాడుకుని తేల్చుకోవాలి, కానీ అది ఇప్పుడున్న దానికి లింక్ చేయకూడదు. చాలామందికి తెలియదు, ఆ ఇగోతోనో ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేస్తారు. ఎలా ఉంటుందంటే అప్పుడెప్పుడో ఒక కత్తి ఎవరో పొడిచారు, ఓకే, ఆ పొడిచిన కత్తిని తీసి పక్కన పెట్టకుండా అక్కడే పెట్టుకుని తిరుగుతుంటారు. ఆ మధ్యలో ఎవరిదైనా చేయి తగిలిందనుకో, చూసావా నువ్వు నన్ను ఇంత డ్యామేజ్ చేసావు, చూసావా నాకు ఇంత నొప్పి తెప్పించావు, నువ్వు కడుపులో కత్తి పెట్టుకుని తిరుగుతున్నావు, నువ్వు అప్పుడెప్పుడో బాధలు మైండ్లో పెట్టుకున్నావంటే ఒక కత్తి గుచ్చి పెట్టుకున్నట్టు, దాన్ని ఎవడిలా టచ్ చేసినా నొప్పి వస్తుంది నీకు, అది హీల్ అవ్వదు కదా సార్. అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. సో అందుకని అలా ఎప్పుడైనా ఏదైనా అన్న మాటలు, ఎప్పుడైనా ఏదైనా విషయాలుంటే సరే అని తీసి పక్కన పెట్టగలగాలి. కానీ ఈ మాట అనగానే మాతో వెంటనే ఆర్గ్యుమెంట్కి వస్తారు. కొంతమంది రోజు పొడుస్తారు సార్ మీకు తెలియదని. నిజం, చాలా నిజం. రోజు ఎవడైనా పొడుస్తున్నాడు అంటే, నువ్వు పొడవనిచ్చావు అంటే ఎంత ఫూలిష్నెస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక రిలేషన్షిప్ బాగుండాలి అంటే నీ బౌండరీ గీయడం రావాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక లవర్గా ఉన్నప్పుడు ఉండే బౌండరీ మ్యారేజ్ అయ్యాక చెరిగిపోయినట్టుగా అయిపోతుంది. నేను ఇంకా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నేను ఎలా బిహేవ్ చేసినా, ఒక హస్బెండ్ తెలుసు నాకు, ఆయన ఇంటికి వచ్చేదాకా భార్య తినకూడదు, ఓకే, తినకూడదు, కండిషన్స్ తినకూడదు. ఆ రోజు తినలేదంటే ఇట్లా ప్లేట్ నువ్వు తినేసావా అని ప్లేట్ ఇసిరేస్తాడు. అలాంటి వాడిని పెంచి పోషించకూడదు. అయ్యో బై మిస్టేక్ తినేసానండి అంత ఓవర్ యాక్షన్ చేయకూడదు. నిజంగా కూడా ఒక రిలేషన్షిప్ అది ఫస్ట్ రోజే అదేంటే నాకు ఆకలిస్తే తింటాను, ఆ రూల్ ఏంటి అసలు అని అడిగేసి వెంటనే. సో యూ షుడ్ నో, నీ బౌండరీ ఏంటో తెలియాలి. నీ కోసం నేను ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను అనేదే ఓవర్ యాక్షన్ వద్దు. ఆ బౌండరీ గీసుకోవడం వచ్చిన రోజున అందరూ వింటారు మాట. యాక్చువల్లీ అందరూ, నీకు ఆఫీసుల్లో వచ్చిన ప్రాబ్లం అయినా, ఇంట్లో వచ్చిన ప్రాబ్లం అయినా, డ్రా యువర్ బౌండరీ. మంచిగా చెప్పచ్చు, ఇది నా బౌండరీ, నేను నా కంట్రీలోకి వస్తున్నావు అంటే పాస్పోర్ట్ తెచ్చుకో, నేను అలౌ చేస్తాను కదా, అలాగే వీసా తెచ్చుకో, నేను అలౌ చేస్తాను. అలాగే నువ్వు కూడా ఇది నేను చేయలేను, నాకు ఇష్టం ఉండదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ బౌండరీ. ఇద్దరు రెస్పెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఒక సరదా సన్నివేశం చెప్తాను సో దట్
అందరికీ అర్థమవుతుంది. ఒక ఆయనకి ఇంటికి రాగానే ముందు బ్యాగ్ అవన్నీ పక్కన పడేసి కాసేపు మ్యాచ్ చూడడమో క్రికెట్ చూడడమో చేసి అప్పుడు లేచి సర్దుకుంటాడు ఇల్లంతా. ఒక ఆవిడ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ముందు ఇల్లంతా సర్దేశాక రిలాక్స్ అవ్వదు. ఇద్దరికి సర్దడం కామన్, రిలాక్స్ అవ్వడం కామన్. కానీ ఇది ముందు అది వెనక. కానీ ఇంటలెక్చువల్గా ఎలా వస్తుంది, ఇంటికి రాగానే ఏం మనిషినా సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పడేసి టీవీ చూస్తూ కూర్చుంటాడు అని కూడా వస్తుంది. ఒక్కొక్క పద్ధతి వేరే, కానీ మనుషులు చెడ్డ కాదు. కానీ ఇక్కడ మనుషుల్ని చెడ్డ చేసేసుకుని నీకు ఇంతే, నీకు తెలివి లేదు, బుద్ధి లేదు అని చేస్తారు. చిన్న చిన్న మిస్టేక్స్ని భూతద్దంలో చూస్తూ పెద్దవి చేసేస్తాం. అండ్ అది నువ్వు సాల్వ్ చేయలేదు కాబట్టి నీకు నా మీద గౌరవం లేదు అన్నట్టుగా తయారు చేస్తాను. కనీసం ఇన్ని రోజుల నుంచి చెప్తున్నానండి, ఆ మాత్రం చేయలేదా నా కోసం అని మొదలు పెడతాను. ఆ ఒక్క విషయంలోనే నువ్వు గౌరవం పొందే అన్న అవసరం లేదు, మిగతా విషయాల్లో గౌరవం పొందు. ఆ ఒక్క విషయంలోనే ఫైట్లాడతారు. ఆ ఒక్క విషయం, వాళ్ళ అమ్మ వాళ్ళ ఫోన్ వస్తే అండి నా మాట వినదు, అసలు పట్టించుకోదు అంట. వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేసినప్పుడే నీకు ఎందుకు ఆ గౌరవం అర్జెంటుగా? సింపుల్ చాలా, కానీ తేల్చుకోలేరు. అప్పటికప్పుడే నాకు వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే అండి అసలు మమ్మల్ని పట్టించుకోదండి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే పట్టించుకోదా? గివ్ దట్ రెస్పెక్ట్ టు హర్, గివ్ దట్. మీ అమ్మ వాళ్ళతో మాట్లాడి హాయిగా వెళ్ళి అని చెప్పు కదా. సో ఆ అండర్స్టాండింగ్ వచ్చిన రోజున గొడవలు రావు, సమస్యలు రావు. ఎందుకు? ఇక్కడ ఏ గొడవ వచ్చినా ఓడిపోయేది ఎవరు? ఇద్దరు. ఆ పాయింట్ వచ్చిన రోజున అవును నేను అప్పు చేస్తే ఓడిపోయేది ఎవరు? ఇద్దరం. నేను గనక నా భార్యకి చెప్పకుండా ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే ఓడిపోయేది ఎవరు? ఇద్దరం అన్నది రావాలి. అలా వచ్చిన రోజున మా అమ్మ వచ్చి గొడవ పెడుతుంది, అత్త వచ్చి గొడవ పెడుతుంది, ఎవరున్నా మా ఇద్దరిని డిస్టర్బ్ చేసే పని మీరు చేయకుండా తోస్తారు పక్కకి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా పవర్ఫుల్ దట్ మేమిద్దరం ఒక టీం కదా, మేము గొడవ పడితే ఏమొస్తుంది అనేది ఎప్పుడైతే మైండ్కి వచ్చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. ఈ ఒక్క పాయింట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా గొడవలు పడుతుంటే గుర్తుపెట్టుకోవాలి, మీ ఇద్దరు ఒక టీంలో ఆడండి. అప్పుడు ఆపోజిట్ టీంలో ఎవరు ఎలాంటి దాడి చేస్తున్నా యూ టుగెదర్ కెన్ ఫైట్. ఎప్పుడైతే అది అర్థం కాదో, నువ్వు అక్కడ వాళ్ళతో అట్లా మాట్లాడతావా అని, నువ్వు ఇట్లా మాట్లాడతావా అని వీళ్ళు గొడవపడి సపరేట్. వీళ్ళ గొడవల మధ్యలో అబ్బాయి ఫ్యామిలీని అమ్మాయి, ఆ అమ్మాయి ఫ్యామిలీని అబ్బాయి తిట్టుకోవడం కూడా చూస్తాం. చాలా కామన్గా, చాలా కామన్గా తిట్టుకుంటారు. ఎందుకు అంటున్నానంటే వాళ్ళందరికీ ఒక్కొక్క ఈగో మాట్లాడుతుంటారు. సో అందుకని ఇక్కడ నీ మనసు నీ ఈగో ద్వారా మాట్లాడుతోంది. ఇది ఎటూ తేలని విషయం. నేను చూశానండి ఒక ఫ్యామిలీని, వాళ్ళు గత 12 yearsగా ఒకే పాయింట్ మీద గొడవ పడుతున్నారు. 12 yearsగా సింపుల్. అప్పుడెప్పుడో ల్యాండ్ ఇస్తా అన్నారు, మ్యారేజ్ అయ్యాక ఆ అబ్బాయికి ల్యాండ్ ఇస్తా అన్నారు, 100 గజాల ల్యాండ్ ఇవ్వలేదు బై సమ్ రీజన్స్. వాళ్ళు ఇవ్వని కారణంతో పాటు బాగా ఈయన మీద అరిచారు. అది అయిపోయి సీన్ 12 ఏళ్ళు అయింది. వీళ్ళు అట్లా గొడవ పడుతూనే ఉంటారు. గొడవ మళ్ళీ అదే, ఆ ల్యాండ్ అప్పుడు ఇచ్చారా అప్పుడు నువ్వు సపోర్ట్ చేసావు మీ వాళ్ళకని గొడవ పడతారు. 12 ఏళ్ల నుంచి ఆ గొడవ అవుతుందంటే ఇంక ఇప్పుడు తేలదు కదా. దాన్ని ఆ పుండుని నొక్కి 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 పుండులాగా మార్చుకునే కంటే సరే అయిపోయింది, వాళ్ళకి బుద్ధి ఎలా ఉంది, నేను నా భార్యతో గొడవపడే ఏం లాభం, నా భార్యకి అది ఇష్టమేమో, పోనీ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అనే దాంట్లోకి వెళ్ళిన రోజున లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. ఈ స్వార్థం అనేది ఎందుకు వస్తుంది సార్ భార్యాభర్తల మధ్యలో? నీది నాది అనే స్వార్థం. ఇంకా నీది నాదిలో ఉన్నారు కాబట్టి ఒకసారి మనది అయిపోతే షీస్ అల్టిమేట్లీ నా భార్య, అల్టిమేట్లీ నా భర్త. ఏం చేసినా ఏమున్నా వీఆర్ టుగెదర్ అనే టీంలోకి వెళ్ళిన రోజున బాగుంటుంది. నేను ఈ మాట చెప్పగానే, బికాస్ నా దగ్గర చాలామంది కౌన్సిలింగ్కి వస్తారు కాబట్టి చెప్తున్నా, ఈ మాట చెప్పగానే అది వాళ్ళు అనుకోవచ్చు కదండి, ఎప్పుడు నేనే అనుకోవాలా అని మొదలు పెడతారు. ఓకే, ఎప్పుడు నేనే కాంప్రమైజ్ అవ్వాలా అంటారు. నేను 100కి 100 సార్లు చెప్తున్నాను, మీరు కాంప్రమైజ్ అవ్వాలా అని అనుకుంటున్నారు అంటేనే అవ్వలేదు. కాంప్రమైజ్ ఈజ్ లోపల నుంచి క్లియర్గా మై హస్బెండ్ రే. మార్పు అనేది మన దగ్గర స్టార్ట్ అయితే అసలు లోపల నేను మారుతున్నానని, నేను వాళ్ళ కోసం మెహర్బానీ చేస్తున్నానని, చూసావా నేను ఎంత అడ్జస్ట్ అయి ఉన్నాను అని ఎప్పుడైతే నీకు ఆ గర్వంతో వచ్చి అలా మాట్లాడుతున్నామో ఈగోయిస్టిక్గా, నువ్వు వెరీ వెరీ డ్యామేజింగ్ రిలేషన్షిప్లోకి వెళ్తాం. నేనంట పెడితే బౌండరీ పెట్టాయి, లేదా అడ్జస్ట్ అయితే హ్యాపీగా అడ్జస్ట్ అవ్వు, చాలా ఈజీ. అండ్ మనం చేస్తాము కూడా 99 పనులలో అడ్జస్ట్ అయిపోతాం. ఆ ఒక్కటేదో దగ్గర గొంతులు ఇరుక్కుంటుంది. అదే సార్, భార్యాభర్తల మధ్య అలా ఒక సన్న గీత ఉంటుంది సార్, ఒక ఫ్రీడమ్ అనేది కోల్పోతారు. నేనేమంటానంటే ఇద్దరి ఫ్రీడమ్ ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చుకుంటారో, ఇద్దరి ఫ్రీడమ్ వితౌట్ ఎన్ ఈగో, అది నీ
ఫోర్టే, ఇది నా ఫోర్టే. హ్యాపీగా ఉందాం, ఎందుకంటే మన ఇద్దరము 2 బ్యూటిఫుల్ లైఫ్స్ కమింగ్ అప్. ఇది ఫిజికల్ అండ్ ఎమోషనల్ చెప్పాను. స్పిరిచువల్ ఆస్పెక్ట్ చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్. మేల్ అండ్ ఫీమేల్ ఒక కుటుంబంగా, ఫ్యామిలీగా మారిన వెంటనే యువర్ మ్యాస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ కంబైన్ అవుతుంటాయి. ఇట్స్ అన్ ఇన్ఫినిటీ మ్యాటర్. ఎప్పుడైతే అబ్బాయిలు ఫెమినైన్గా బిహేవ్ చేయాలని అమ్మాయిలు అనుకుంటారు, అమ్మాయిలు మ్యాస్కులైన్గా బిహేవ్ చేయాలనుకుంటారు, గొడవలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అమ్మాయి మీ ఇంట్లో వాళ్ళకి ఆ మాత్రం చెప్పలేవా నువ్వు అంటే, మ్యాస్కులైన్గా నువ్వు మారి చెప్పాలి అనేది ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, యు ఆర్ అన్నెసరీ లూజింగ్ హర్ ఫెమినైన్ ఎనర్జీ పోతుంది. ఎప్పుడైతే మా హస్బెండ్ ఆ మాత్రం నన్ను అర్థం చేసుకుని హెల్ప్ చేయలేడా, జనరలీ మ్యాస్కులైన్ ఫోర్సెస్ అలా ఉంటాయి. దే విల్ నాట్ రియల్లీ నీకు ఆ ఫెమినైనిటీలోకి వెళ్ళలేరు. అలా ఎప్పుడైతే జరుగుతుందో ఆ కన్ఫ్యూజన్లో చాలా రిపల్షన్స్ వస్తాయి. సో అందుకని ఎనర్జెటిక్గా ఇద్దరూ స్ట్రాంగ్గా ఉంటే రిలేషన్షిప్స్ చాలా 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 బాగుంటాయి. సో ఎవరైనా మనకి జనరల్గా రిలేషన్షిప్స్లో గొడవలు అయితే, ముందు యామ్ ఐ మ్యాస్కులైన్, యామ్ ఐ ఫెమినైన్, కరెక్ట్గా ఉన్నానా, మా ఎనర్జీస్ మ్యాచ్ అవుతున్నాయా అని చూసుకోగలిగితే లైఫ్ చాలా సూపర్గా మారిపోతుంది. ఇది అందరూ చేసుకోవాలి. దట్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ మ్యాస్కులైన్ ఎనర్జీని పెంచుతుంది, సర్టెన్ థింగ్స్ ఫెమినైన్ ఎనర్జీని పెంచుతుంది. రెండింటిని పోటీ కాకుండా కంబైన్డ్ చేసుకోగలిగితే ఒక బ్యూటిఫుల్ అర్ధనారీశ్వర స్వరూపంగా మారి, అసలు నిజంగా మ్యారేజ్ ఇంత గొప్పదా అని తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది మ్యారేజ్ వద్దు అంటున్నారు కదా. అసలు ద అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ తెలిస్తే మ్యారేజ్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ వ్యవస్థ అని తెలుస్తుంది, లేకపోతే అర్థం కాదు. అలా అర్థం చేసుకునేలా మన వ్యవస్థ కూడా మారాలి కదా సార్. ఇప్పుడు అంతా ఇదే జరుగుతుంది, పెళ్ళంటే భయపడేలాగే జరుగుతుంది కదా. అబ్సల్యూట్లీ, అదొక ట్రాన్సాక్షన్ లాగా, మేము ఇంత చేసాం మీరు అంత చేయాలి అనే దాంట్లోకి వెళ్ళిన రోజులు అర్థం కాదు. ఇట్స్ ఆల్వేస్ దట్ బ్యూటీ ఎప్పుడు వస్తుందంటే న్యాచురల్గా ఫ్లో అయినప్పుడు వస్తుంది. అది బలవంతంగా డబ్బుల కోసమో లేకపోతే చేసుకోవాలి కాబట్టి. నేను చూశాను ఒక అమ్మాయి 23 years అవగానే వాళ్ళ నాన్న ఇంకా పెళ్లి చేసే వయసు వచ్చిందండి, పెళ్లి చేసేయాలండి, పెళ్లి చేసే, అదేదో బలవంతంగా పెళ్లి చేసేయాలి కాబట్టి చేసేకండి అయిపోతున్నట్టు అన్నట్టు. ఎంత తప్పది. అట్లాగే నేను చూసాను ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి డిగ్రీకి వచ్చిన దగ్గర నుంచి నేను ఇంక ప్రేమలో పడిపోవాలన్నట్టుగా రెడీ అయిపోయి వెళ్తుంది. ఎందుకు పడాలి ప్రేమలో? అది బలవంతంగా ప్రేమలో పడడం కోసం వెళ్ళకండి కాలేజీలకి. ఒక అమ్మాయిని పడేయడం కోసం బైక్లు ఎక్కకండి. న్యాచురల్ ఇట్ షుడ్ హ్యాపెన్. బట్ ఈ ఆర్టిఫిషియల్ ప్రేమలు వచ్చాకనే ఈ గొడవలన్నీ అవుతాయి. చాలా పెద్ద సబ్జెక్ట్, బట్ విల్ డీల్ ఇట్ లైక్ దిస్. భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవి ఎలా వస్తాయి, ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.